సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈ సంవత్సరం మనం చూసుకుంటే 2025 ఐపీఓ మార్కెట్స్‌కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకైతే ఆల్రెడీ సెప్టెంబర్‌లో ఉన్నాము, చివరిలో ఉన్నాము. ఆల్రెడీ ఈ సంవత్సరం 2025లో ఇండియన్ మార్కెట్స్ ఐపీఓ ద్వారా రైజ్ చేసిన అమౌంట్ పరంగా చూసుకుంటే ఇది సెకండ్ బిగ్గెస్ట్ ఇయర్. ఈ లెక్కను చూసుకుంటే ఇంకొక 3 నెలలుంది మనకి. ఈ 3 నెలల్లో రికార్డ్ ఇయర్ అయినా సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక ఫండ్ రైజింగ్‌కి గానియండి, డైవర్స్ సెక్టర్స్ వైపు చూసుకున్నా సరే, ఎందుకంటే అమౌంట్ చూసుకున్నా ఒకటి అండ్ ఎన్ని రకాల సెక్టర్స్ అయినా సరే అండ్ ఇంపార్టెంట్ ఏందంటే అన్ని రకాల ఇన్వెస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు ఐపీఓలో. ఇదంతా కూడా సైడ్ లైన్స్ ఏంటంటే మార్కెట్స్ లాస్ట్ 1 ఇయర్ నుంచి మంచి రిటర్న్స్ కూడా ఇవ్వలేదు. బట్ ఐపీఓలో మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. మోస్ట్ ఆఫ్ ద ఐపీఓస్ మంచిగా సబ్స్క్రైబ్ అయ్యాయి. ఇన్వెస్టర్స్ కూడా బాగా అన్ని రకాల ఇన్వెస్టర్స్ వెదర్ ఇండివిడ్యువల్ గానీ, రిటైల్ మన ఇన్‌స్టిట్యూషనల్ కానీ అన్ని రకాల ఇన్వెస్టర్స్ కూడా ఐపీఓస్‌కి అపెటైట్ చూపిచ్చారు అండ్ సబ్స్క్రైబ్ చేశారు. చాలా ఐపీఓస్ కూడా బాగా ప్రీమియంతో కొంచెం కొన్ని మంచి ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. కొన్ని ఇంకా అబోవ్ లిస్టింగ్ ప్రైస్‌తో కూడా ట్రేడ్ అవుతా ఉన్నాయి. సో, ఇలా చూసుకుంటే ఇప్పటికి ఆల్రెడీ ఈ సంవత్సరం ఒక 1,00,00,00,000 వరకు ఐపీఓ ద్వారా కంపెనీస్ రైజ్ చేసాయి ప్రైమరీ మార్కెట్స్ నుంచి. మంచి మంచి కంపెనీస్ ఆల్రెడీ హెచ్‌డివి ఫైనాన్షియల్సే అనుకోండి 12,500,00,00,000, ఎగ్జావేర్ ఒక 8,750,00,00,000, మళ్ళీ ఎన్ఎస్‌డిఎల్ కూడా ఒక పెద్ద ఐపీఓ, జెప్టో ఇవన్నీ కూడా. దీంతో పాటు ఇప్పుడు వస్తున్న ఐపీఓస్ చూసుకున్న టాటా క్యాపిటల్ గాని, వీవర్క్ కానీ అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎస్పెషల్లీ సెప్టెంబర్ వాస్ హెవీ ఐపీఓ యాక్టివిటీ. దానికన్నా ఎక్కువ కూడా అక్టోబర్‌లో ఒక 30, 35 కంపెనీలు లిస్టింగ్‌కి రాబోతా ఉన్నాయి. అండ్ ఇవాళ యాస్ ఆన్ డేట్ ఆన్ 30థ్ సెప్టెంబర్ కూడా ఒక 9-10 ఎస్ఎంఈ బోర్డ్‌లో కంపెనీస్ ఐపీఓకొచ్చాయి. సో, ఇంత ఫ్రెంజీడ్ యాక్టివిటీ అనేది బోత్ మెయిన్ బోర్డ్‌లో గానియండి, ఎస్ఎంఈ బోర్డ్‌లో కూడా ఐపీఓస్ చాలా కంపెనీస్ వస్తా ఉన్నాయి. అండ్ ఇందులో అన్నిట్లలో కూడా ఐటీ సెక్టర్‌లో వచ్చిన ఐపీఓస్ మాత్రం మంచి రిటర్న్స్ ఇచ్చాయి. 43% ఇది లిస్టింగ్ ప్రైస్‌లో చూసుకుంటే. అండ్ స్మాలర్ ఐపీఓస్ కూడా మచ్ బెటర్ రిటర్న్స్ ఇచ్చాయి వెన్ కంపేర్డ్ టు బిగ్గర్ వన్స్. సో, మనం చూసుకుంటే మార్కెట్ సెంటిమెంట్ చూసుకుంటే ఇన్వెస్టర్స్ అన్ని రకాలుగా ఇన్వెస్టర్లు చేశారు. మ్యూచువల్ ఫండ్స్ గాని, ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఈ ఐపీఓస్‌కి ఈ సంవత్సరం మంచిగా రెస్పాండ్ చేశారు. సో, అన్నిటికన్నా చూసుకోవాల్సింది ఎప్పుడు కూడా మనము ఫండమెంటల్స్ చూడమంటాము. పర్పస్ ఆఫ్ ఐపీఓ ఎందుకొస్తుందో చూడమంటాము. అండ్ ఆ కంపెనీ ఇంతకుముందు ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండొచ్చు? ఏ ఇండస్ట్రీలో ఉంది? అవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే కరెంట్‌లీ ఈ మంత్ ఆల్రెడీ రాబోతున్న ఐపీఓస్ సెక్టర్ వైస్ చూద్దాము. ఆ సెక్టర్ వైస్ చూసుకుంటూ వచ్చేసి మెగా ఐపీఓస్ మాత్రం అక్టోబర్‌లో వచ్చేవి మోస్ట్ ప్రాబబ్లీ వచ్చేసి ఎల్జీ ఎలక్ట్రానిక్స్. ఇది ఒక 11,500,00,00,000 వరకి ఆఫర్ చేయబోతా ఉంది. మార్కెట్ నుంచి రైజ్ చేయబోతా ఉంది. దాని తర్వాత ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఈ ఏఎంసీ కూడా ఒక 9,500,00,00,000 ఫ్రెష్ ఐపీఓతోకొస్తా ఉంది. సో, ఈ 2 కూడా వెరీ ప్రామినెంట్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సక్సెస్‌ఫుల్ అండ్ పాపులర్ బ్రాండ్స్. దీంతో పాటు టాటా క్యాపిటల్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. అలాగే వీవర్క్ అనదర్ కోవర్కింగ్ స్పేస్ కంపెనీ. ఇది కూడా తొందరలో ఈ మంత్‌లోనే అక్టోబర్‌లో రాబోతా ఉంది. సో, ఇవి మెయిన్ పెద్ద కంపెనీస్ తీసుకుంటే, అలా కాకుండా సెక్టర్ వైస్ చూస్తే టెక్నాలజీలో గాని, ఫైనాన్షియల్ ఇన్నోవేటర్స్ కంపెనీస్‌లో చూసుకుంటే బిలియోనియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అదేంటంటే గ్రో యాప్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద పాపులర్ డీమ్యాట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో అదొచ్చేసి ఇప్పుడు లిస్టింగ్‌కొస్తా ఉంది. ఇది నియర్లీ 6,000,00,00,000 ఐపీఓకి రాబోతా ఉంది. సైమల్టేనియస్‌లీ ఇంకొక మేజర్ ప్లేయర్ ఇన్ పేమెంట్ ఎకోసిస్టమ్‌లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి యాక్టివ్‌గా ఉన్న కంపెనీ పైన్ ల్యాబ్స్. పైన్ ల్యాబ్స్ కూడా వస్తుంది. ఇది 6,000,00,00,000 ఐపీఓతో వస్తుంది. వెరీ గుడ్ కంపెనీ. అట్లాగే ఎడ్యుకేషనల్ లోన్ సెగ్మెంట్‌లో హెచ్‌డిబి గాని అండ్ హెచ్‌డిఎఫ్‌సి ప్రమోట్ చేసిన క్రెడిలా ఫైనాన్స్. ఇది కూడా సెపరేట్ ఇది మోస్ట్‌లీ ఇన్ ఎడ్యుకేషన్ లోన్స్ అబ్రాడ్‌లో గాని, డొమెస్టిక్ గాని దానిలోనే ఉంది. ఇది కూడా ఒక 5,000,00,00,000 ఐపీఓకి రాబోతుంది మార్కెట్‌లోకి. అట్లాగే ఫిజిక్స్ వాలా వన్ ఆఫ్ ద ఏమంటారు ఎడ్యుకేషన్ కంపెనీ, ఎడు ట్రైనింగ్ కంపెనీ వెరీ పాపులర్. ఇది కూడా ఒక 3,820,00,00,000 ఐపీఓకి ఈ నెల రాబోతోంది. దీంతో పాటు కన్స్యూమర్ అండ్ లైఫ్ స్టైల్ సెగ్మెంట్‌లో వస్తున్న ఐపీఓలు చూసుకుంటే ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ ఇది ఒక 2,500,00,00,000 ఈ హోటల్స్ అండ్ రిసార్ట్ ఏరియాలో ఉంది. అండ్ ఒక లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ కెనరా హెచ్ఎస్‌బీసీ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. ఇది కెనరా బ్యాంక్ అండ్ హెచ్ఎస్‌బీసీ కలిపి రన్ అవుతున్న కంపెనీ. ఇది కూడా ఈ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ కూడా ఐపీఓకొస్తుంది. ఆల్రెడీ లిస్ట్ అయిన ఐపీఓ ఏవైతే ఉన్నాయో లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో ఎస్‌బీఐ లైఫ్ కానీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ కానీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ గుడ్. ఇంకొకటి రావడం అనేది ఇన్వెస్టర్స్‌కి మంచిదే. ఇది ఒక 2,000,00,00,000 ఐపీఓ రాబోతా ఉంది. అట్లాగే ఓక్లా ఇండియా
ఇదొక 2000 కోట్ల ఐపీఓకి రాబోతుంది. దీంతో పాటు కొన్ని హెల్త్ కేర్ అండ్ ఫార్మాలో వస్తున్న ఐపీఓలు చూసుకుంటే పార్క్ మెడివరల్డ్ ఇదొక హాస్పిటల్ చైన్. వీళ్ళు ఒక 1200 కోట్ల ఐపీఓకి రాబోతా ఉన్నారు. అట్లాగే రూబికాన్ రిసర్చ్ ఇట్స్ ఫార్మా కంపెనీ. అట్లాగే పారస్ హెల్త్ కేర్ ఇది కూడా పారస్ గ్రూప్ ఏదైతే డిఫెన్స్ గ్రూప్ ఉందో వాళ్ళది కంపెనీ. 600 కోట్ల ఐపీఓకి రాబోతా ఉంది. సో ఇన్ఫ్రాలో, ఇండస్ట్రియల్‌లో ఆ సెగ్మెంట్‌లో వస్తున్న కంపెనీస్ ఏవైతే ఐపీఓకి వస్తున్నాయో చూసుకుంటే ఫుజియామా పవర్ ఒకటి ఇదొక 900 కోట్ల ఐపీఓ. అట్లాగే ఎల్‌సిసి ప్రాజెక్ట్స్ ఒకటి 700 కోట్లు. స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ కంపెనీ ఇది కూడా ఒక 600 కోట్లు వస్తోంది. అట్లాగే విద్యా వైర్స్ మల్టిపుల్ కంపెనీస్ బాగా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి బాగా రిటర్న్స్ ఇచ్చాయి. ఐపీఓ ద్వారా వచ్చినాయి. ఇది ఇంకొక కంపెనీ 500 కోట్ల ఐపీఓకి వస్తుంది. అండ్ లగ్జరీ అండ్ లైఫ్ స్టైల్ సెగ్మెంట్‌లో వస్తున్న లిస్టింగ్ అవుతున్న కంపెనీస్ చూసుకుంటే పీఎన్జీఎస్ రేవా డైమండ్ కానియండి, ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్ కానియండి, సన్‌షైన్ పిక్చర్స్ కానియండి అండ్ జాజు రష్మి రిఫ్రాక్టరీస్ ఇవన్నీ కూడా 450-150 కోట్లు అన్నీ కూడా ఎస్ఎంఈ బోర్డ్‌లో వస్తున్న కంపెనీస్. ఇన్ని కంపెనీస్ వస్తా ఉన్నాయి మార్కెట్‌లోకి. ఇవాళ ఒక్కరోజు తీసుకున్నా సరే మనము ఒక 10 కంపెనీలు ఇవాళ స్టార్ట్ అయ్యాయి. గ్రీన్ లీఫ్ ఎన్‌రోటెక్ అని, సన్‌స్కై లాజిస్టిక్స్ అని, మునీష్ ఫోర్జ్ అని అండ్ హైదరాబాద్ కంపెనీ ఒకటి చిత్రహరిత్ లిమిటెడ్ అని. సో, ఇన్ని కంపెనీస్ వచ్చినప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. మనం మేర్ బోర్డ్‌లో గూడా ఇప్పుడు కరెంట్‌లీ నడుస్తోంది. అడ్వాన్స్ అగ్రో లైఫ్ లిమిటెడ్ ఇది ఒక మంచి సాలిడ్ కంపెనీ. ఫ్యాబ్టెక్ టెక్నాలజీస్ కానీ, హోమ్ ఫ్రైట్ ఫార్వర్డ్స్, గ్లాటిస్ లిమిటెడ్ ఇది మంచి కంపెనీ ఇది కూడా ఒకటి. పేస్ డిజిటెక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, ఇన్ని ఐపీఓస్ వచ్చినప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్స్‌కి స్పాయిల్డ్ ఫర్ చాయిస్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్లాంటి టైంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు ప్రతి కంపెనీ స్టడీ చేయడం కష్టం. సో, నువ్వు స్టడీ చేయకుండా వచ్చిన ప్రతి కంపెనీని అప్లై చేసుకుంటా పోతే స్టాక్స్ అలాట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని నెలలు ఓన్లీ 1, 2, 3 కంపెనీస్ వస్తా ఉంటాయి ఐపీఓకి. అప్పుడు డిమాండ్ ఎక్కువుంటుంది. బట్ ఇన్వెస్టర్స్‌కి ఆప్షన్స్ తక్కువుండడం వల్ల రాకపోవచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ అక్టోబర్‌లో వచ్చే ఐపీఓస్‌కి పెద్ద పెద్ద ఐపీఓస్ అండ్ మల్టిపుల్ ఇన్ని కంపెనీస్ ఉన్నప్పుడు 1కి 2 రెట్లు జాగ్రత్తగా ఉండండి. జస్ట్ బికాజ్ ఒక దగ్గర ఎస్ఎంఈ బోర్డ్‌లో ఇంతకుముందు బాగా వచ్చినాయని చెప్పి మళ్ళీ వస్తాయని కాదు. ప్రతి కంపెనీ ఏమి చేస్తోంది? దాని గురించి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది? ఈ రైజ్ చేసే క్యాపిటల్ అది దేనికి వాడుతుంది? అడిషనల్ కెపాసిటీ జనరేషన్‌కా? ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్‌కి ఎగ్జిట్ అవుతుందానికా? కొత్త కెపాసిటీ కోసమా? కొత్త అప్పులు తీర్చి ప్రాఫిట్ మార్జిన్ పెంచుకోవడానికా? ఇవన్నీ తెలియకుండా జస్ట్ ర్యాండమ్‌గా మీరు డీమ్యాట్ అకౌంట్ ఉంది. నాకు ఐపీఓల్లో అలాట్ అయితే డబ్బులొస్తాయి, లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి అనేది మాత్రం చాలా ఇబ్బంది. అది కరెక్ట్ పద్ధతి కాదు. అండ్ కన్సిడరింగ్ ఈ మంత్ అక్టోబర్‌లో ఇన్ని కంపెనీస్ లిస్టింగ్‌కి వస్తా ఉన్నాయి కాబట్టి అతి జాగ్రత్త అనేది చాలా అవసరం. మామూలుగా మనం జాగ్రత్త ఉండమంటాం. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందరికీ వస్తాయి ఇట్లాంటి టైంలో. ఇన్ని కంపెనీస్ వచ్చినప్పుడు. కానీ ఇదే టైంలో మనము నిర్లక్ష్యం అనేది మనం చేస్తా ఉంటాము. కొన్ని కంపెనీస్ ఐపీఓకి వచ్చినంత మాత్రాన ఆ కంపెనీ స్ట్రాంగ్‌గా ఉందని కాదు. మ్యానిప్యులేషన్‌తో కానీ, కొన్ని మోడిఫికేషన్స్‌తో గానీ, బుక్ రన్నింగ్‌లో కొంచెం మేనేజ్ చేసి కానీ వచ్చే కంపెనీస్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు అంతా ఫ్రెంజీ బాగానే ఉంటుంది. లిస్టింగ్ అప్పుడు బాగా గెయిన్ అవుతానే ఉంటాయి. బట్ ఆ తర్వాత స్టక్ అయిపోయాక మీరు ఎన్ని సంవత్సరాల తర్వాతైనా అక్కడే ఉండిపోతాయి. అందుకే ఐపీఓ ఇన్వెస్టింగ్‌కి, స్టాక్ ఇన్వెస్టింగ్‌కి పెద్ద తేడా లేదు. అక్కడ కానీ, ఇక్కడ కానీ కంపెనీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయా? పర్పస్ ఏంటి? ఎవరు రన్ చేస్తున్నారు? ఏ బిజినెస్‌లో ఉన్నారు? ఏ సెక్టార్‌లో ఉన్నారు? ఆ ఇండస్ట్రీ ఏ లైఫ్ సైకిల్‌లో ఉంది? ఆ కంపెనీ ప్రమోటర్స్ ఎవరు? ఇవన్నీ చూసుకొని మాత్రమే తీసుకోండి. ఎస్పెషల్లీ సో మెనీ ఐపీఓస్ అని అడ్వర్టైజ్మెంట్సే కానియండి, టెంప్టేషనే కానియండి, ఇవన్నీ ఉన్నా సరే మీ బేసిక్స్ మాత్రం మారవద్దు. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో పోస్ట్ చేయండి. విల్ షూర్‌లీ రెస్పాండ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.